ఏపీలో వైరల్ ఫీవర్ కేసులు పెరిగిపోతున్నాయి. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో రోజుకు 10 నుంచి 20 వైరల్ ఫీవర్ కేసులు, 40 ఓపీలు నమోదవుతున్నాయి. 30 బెడ్లతో ప్రత్యేక వార్డు ఏర్పాటు చేశారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రామ్ అందిస్తారు. వైరల్ ఇన్ఫెక్షన్ కేసెస్ ఎక్కువ అవుతున్నాయి. అలాగే జ్వరాలకు సంబంధించి కూడా కేసులు ఎక్కువగా ప్రభుత్వ ఆసుపత్రికి వస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రస్తుతం మనం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నాము, జనరల్ మెడిసిన్ వార్డులో ఉన్నాము. అక్కడ ఉన్న పరిస్థితి చూద్దాం. అక్కడైతే కనుక జ్వరాలకి సంబంధించి అంటే ప్రస్తుతం వాతావరణ పరిస్థితుల మార్పుల వల్ల కావచ్చు, అలాగే చాలా రకాల అంటే దోమలు కుట్టడం కానీ, అలాగే ఇంటి ఉండే పరిశుభ్రతను బట్టి కానీ దాని చుట్టూ కూడా ఈ రకమైనటువంటి వైరల్ ఇన్ఫెక్షన్స్ అయితే ఎక్కువ వస్తున్నాయి. అయితే ప్రజెంట్ ఇక్కడ చూడొచ్చు, ఒక కేసు అయితే మాత్రం వైరల్ ఇన్ఫెక్షన్ గురించి జ్వరం వచ్చి ఇక్కడ అడ్మిట్ చేశారు. వాళ్ళ తాలూకా బంధువులు ఉన్నారు. ఒకసారి మాట్లాడే అమ్మ, చెప్పండి, ఎన్ని రోజులైంది అడ్మిట్ అయ్యి? శుక్రవారం నాడు వచ్చామండి. శుక్రవారం అడ్మిట్ అయ్యి. సో అంటే ఏం తెలిసింది మీకు చూసినప్పుడు? ఎందుకు తీసుకొచ్చారు? బాగోలేదని తీసుకొచ్చామండి. ఏమైంది? జ్వరం బాబుకి కొంచెం తేడాగా ఉందని తీసుకొచ్చారు. అంటే తేడాగా అంటే ఏ రకమైనటువంటి మార్పులు చూసారు? ఏ రకమైన నడవలేకపోతున్నాడండి బాగా. ఇప్పుడు కొంచెం పర్లేదు. అంటే ఇప్పుడు ఏం చెప్పారు డాక్టర్ గారు మీరు అడిగినప్పుడు? అంటే ఎట్లాంటి కండిషన్స్ ఉన్నాయి, ఇప్పుడు తర్వాత ఎలా ఉంటుంది? ఇంకా మాకు ఇంకేమీ తెలియలేదండి. రిపోర్ట్ల ద్వారాగా ఆ రిపోర్ట్లు వస్తే చెప్తారు, దాన్ని బట్టి ఇక మేము. సో అది పరిస్థితి. అయితే ఖచ్చితంగా ఇక్కడైతే మాత్రం ట్రీట్మెంట్ అయితే చేస్తున్నారు. ఆయనకి కండిషన్ అయితే ప్రజెంట్ మీరు మాట్లాడగలుగుతున్నారండి. సో ఎలా ఉంది మీకు ఇప్పుడు? ఎలా ఉంది? ఏం లేదు, కొంచెం నీరసంగాను, కాళ్ళు చేతులు అవుతుంది. ఓకే. అంటే మీ ఇంటి చుట్టూ పరిసరాలు కానీ అక్కడ వానలు పడ్డము, ఆ వాతావరణం బాగోపోవడం అలాంటి కండిషన్ ఏమైనా ఉందా? అంటే నేను ఉండేది ఇక్కడ విజయవాడ సితారా సెంటర్లో చికెన్ షాప్లో చేస్తా. అంటే ఉంటాయిగా కొంచెం డ్రైనేజీ పక్కన ఉంటుంది కదా. సార్ చెప్పండి, ఇట్లాంటి కండిషన్లో ఇప్పుడు ఒక కేసు మనం మాట్లాడాము. చూస్తే కనుక చికెన్ షాప్ దగ్గర ఉన్నారు ఆయన, ఆ చుట్టుపక్కల ఉండేటటువంటి దోమలు వాటి ఇన్ఫెక్షన్తో అట్లా వచ్చిందని చెప్తున్నారు. ఎట్లాంటి కండిషన్లో మీ దగ్గరికి పేషెంట్ వచ్చారు? అతను మనకి జ్వరంతో వచ్చారండి. ఆయనకి జ్వరం వస్తుంది, తర్వాత కళ్ళు పచ్చబడుతున్నాయని చెప్పేసి రావటం జరిగింది. జ్వరము ఆయనకి వచ్చే టైంకి ఒక 2-3 రోజుల నుంచి జ్వరం అని చెప్పి వచ్చారు. ఇప్పుడు తను వచ్చి ఒక 4-5 రోజులు అవుతుంది. తనకి రక్త కణాలు తగ్గాయండి, ఇప్పుడు 30,000 అలా వస్తున్నాయి. కాకపోతే ఆయనకి రక్తస్రావం, బ్లీడింగ్ అట్లయితే ఏం జరగట్లేదు. జనరల్ కండిషన్ ప్రస్తుతానికైతే బాగానే ఉందండి. అంటే ఇట్లాంటి కండిషన్స్లో వచ్చే పేషెంట్స్కి ఎట్లాంటి సజెషన్స్ ఇస్తారు? అంటే ఆయన చెప్పారు చుట్టూ వాతావరణ పరిస్థితులు కానీ ఆయన ఉండే పరిసరాలు కానీ కూడా బాగున్నట్టు కనిపించట్లేదు. అవునండి, మనం ఖచ్చితంగా మన పరిసరాలు అయితే ఖచ్చితంగా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. అంటే మన చుట్టుపక్కల్లో నీటి నిల్వలు లేకుండా, లేకపోతే చెత్త చెదారం అలాంటివి పడేసుకోకుండా కొంచెం శుభ్రంగా ఉంచుకోవాలి. తర్వాత దోమల కోసం మనం దోమతెరలు కానివ్వండి, లేకపోతే మస్కిటో బ్యాట్స్ కానివ్వండి, అలాంటివి మనం కాయిల్స్ వాటికంటే కూడా అలాంటివి మనం వాడి వాటి ద్వారా మనం లాభాన్ని పొందొచ్చండి. అప్రాక్సిమేట్గా అంటే ఈ మంత్ మొత్తం మీద ఈ వానలు స్టార్ట్ అయిన తర్వాత ఎన్ని కేసెస్ ఎక్కువగా వచ్చి ఉండొచ్చు? రక్త కణాలు తగ్గి వచ్చాయి అలాంటి కేసులు మనకు ఒక 10 వరకు వస్తూ ఉంటాయండి. అంటే జనరల్గా మనకి పెరిఫెరీస్లో ఏంటంటే కొంచెం రక్త కణాలు తగ్గిన వెంటనే పెద్ద హాస్పిటల్కి పంపించేస్తూ ఉంటారు. అంటే 1,50,000 కంటే తగ్గాయి అంటే పంపించేస్తూ ఉంటారు. మనకి ప్రతి ఒక్కళ్ళకి రక్త కణాలు తగ్గినంత మాత్రాన ఇబ్బంది పెట్టాలనేం లేదు. కొంతమందికి రక్తస్రావం జరుగుతుంది, బ్లీడింగ్ అవటము, లేదా బాగా సీరియస్ అయిపోవటము అలాంటివి జరుగుతుంది. అంటే మనం తగ్గింది అంటే వెంటనే బాగా కంగారు పడిపోవాలని కాదు, కానీ అశ్రద్ధ చేయకూడదు. అశ్రద్ధ చేసి మనం ఇంటి దగ్గరే ఉంటే మనకి ప్రమాదం జరగవచ్చు. వస్తున్న కేసులన్నిటికీ కూడా కంటిన్యూస్గా ట్రీట్మెంట్ ఇస్తున్నారు. ఇక్కడ ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేశామని కూడా వైద్యాధికారులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కెమెరా పర్సన్ రెడ్డితో రామ్, ఎన్టీవీ, విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి నుంచి. ఇది ఇవాల్టి ఫోకస్. నమస్తే.